నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? మెరుపు కలలు మెరుపు కలలు. ఇటువైపు వెళ్తే మన ఆఫీస్కి వెళ్ళే ఆటోలు ఉంటాయి. మనల్ని ఆఫీస్కి తీసుకెళ్లే ఆటో వాళ్ళు ఈ వీధి చివరినే ఉంటారు మేడం. నువ్వేం కంగారు పడకలే. నన్ను పికప్ చేసుకోవడానికి రూప తన స్కూటీలో వస్తానంది. అందుకే నేను ఇటు వెళ్తున్నాను. ఏంటి మీరు రూపగారితో వెళ్తారా? అదేలా? ఏ అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది అది ఏం లేదు మేడం. అదిగో మాటల్లోనే రూప వస్తుంది. అసలు నీకు బుద్ధి ఉందా? మా మేడని వదిలిపెట్టవా? ఎప్పుడు చూసినా మా మేడ చుట్టే తిరుగుతుంటావు. నీకు వేరే పని పాట లేదా? ఏయ్ ఏమైంది శ్రీను నీకు? ఎందుకు పిచ్చి పెట్టినట్టు మాట్లాడుతున్నావు? మేడం పైత్యం చేసిందేమో కాస్త కషాయం తాగు. ఆఫీస్కి కూడా పూర్తిగా సెలవు పెట్టు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? పద. హే పో పదవే. మేడం మేడం అయ్యో మధ్యలో వచ్చి ప్లాన్ చెడగొట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో ఈ విషయాన్ని వెంటనే వాసు సారు చెప్పాలి, లేకపోతే చంపేస్తారు. అయ్యో దేవుడా, ఇది కూడా ఇప్పుడే చుచ్చాపోవాలా? సార్కి వెంటనే ఈ విషయం చెప్పాలి. అయ్యో సార్ సార్ ఏమైంది? అమ్మా సార్ ఏమైంది? అక్కడ సమిత మేడం, సమిత మేడం అక్కడ సార్, సమిత మేడం అక్కడ. ఏమైంది మీ మేడంకి? సమిత మేడం గారు అక్కడ. మేడం అయ్యో అరే ఏమైంది చెప్పు సీను, ప్రాబ్లం ఏంటి? తను బానే ఉంది కదా? అది కాదు సార్, సమిత మేడం. అదే ఏమైంది తనకు? సార్ సమిత మేడం ఇటు రాకుండా. ఇటు రాకుండా ఏమైంది? రూప గారితో స్కూటీలో వెళ్ళిపోయారు సార్. సార్ 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 మీకు చెప్దామంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది సార్. పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆయాసంతో మాటలు రావట్లేదు సార్. సార్ తప్పుగా అర్థం చేసుకోకండి సార్. సార్ 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 కొట్టకండి సార్. అమ్మో సార్, అయ్యో సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? సార్ నేను కూడా వస్తాను సార్. సార్ ఆగండి సార్. సార్ నేను కూడా వస్తున్నా సార్. అయ్యో సార్ నేను పరిగెత్తున్నాను సార్. వాసు, 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 ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళాడు? వాసు, వాసు, బైక్ లేదంటే ఎక్కడికో వెళ్ళిపోయాడన్నమాట. వాసు సంయుక్తల్ని కలపకుండా నేను ఇక్కడి నుండి వెళ్ళనని చెప్పాను కదా. నేను కనపడకపోయేసరికి ఎందుకంత కంగారు పడుతున్నావు? నేను మీకోసం వెతకడం లేదత్తయ్యా, మీ మనోడు వాసు కోసం వెతుకుతున్నాను. వాసు ఇందాకే హడావుడిగా బయటికి వెళ్ళాడు కదా. అప్పటికి నేను అడుగుతూనే ఉన్నాను ఎక్కడికి రా అని చెప్పి, అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు. బహుశా వాడు భార్యను తీసుకురావడానికి వెళ్ళుంటాడు. అయినా వాడితో నీకు పనేంటే? నేను గుడికి వెళ్తున్నానత్తయ్యా. కాస్త నాకు తోడుగా వస్తాడేమో అడగడానికి వెతికాను, కానీ ఇప్పుడు ఇంట్లో లేడుగా. పొద్దున్న కూడా నాతో ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడెందుకు గుడికి వెళ్తున్నావు? వచ్చాక చెప్తానత్తయ్యా. మరి నేను వెళ్ళొస్తాను.